సంక్రాంతి పండుగకు 115 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ రైళ్లు నడుస్తాయన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్స్ నుంచి స్పెషల్ రైల్స్ బయలుదేరతాయన్నారు. వందే భారత్ రైలు సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక రైళ్ల ఛార్జీలు తత్కాల్ రేట్లతో సమానంగా ఉంటాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ రాకేష్ తో మా టీవీ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. ప్రతి ఏడాది కూడా ఇటు రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులంతా కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రతి ఏడాది ప్రత్యేక రైలు నడపడం ఆనవాయితీకి వస్తుంది. ఈసారి ఎన్ని రైలు నడపో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మానేందుకు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ రాకేష్ గారు చెప్పండి, ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా సాధారణ రైలుతో పాటు ప్రత్యేక రైలు నడుపుతారు. ఈసారి ఎన్ని రైళ్లు అందుబాటులో ఉండబోతున్నాయి, అందులో స్పెషల్ ఏంటి? సంక్రాంతి పరంగా చూసుకుంటే ఎక్స్క్లూసివ్లీ ఫర్ సంక్రాంతి కోసము ఇప్పటికే 115 ట్రైన్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించడం జరిగిందండి. ఈ ట్రైన్స్ కూడా ప్రిడామినెంట్లీ మన 2 తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తాయి. ఎందుకంటే ఈ టైంలో మనకి ఎక్కువ ఈ 2 స్టేట్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ట్రైన్స్ విల్ బి ఫ్లయింగ్ బిట్వీన్ దీస్ 2 స్టేట్స్. ముఖ్యంగా మన ట్విన్ సిటీ ఏరియాస్ పరంగా చూసుకుంటే మేజర్ స్టేషన్స్ ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, లింగంపల్లి ఈ అన్ని స్టేషన్స్ నుంచి కూడా ట్రైన్ స్టార్ట్ అవుతాయి. అలానే ఏపీ వైపు చూసుకుంటే మనకి విశాఖపట్నం, నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి ఇట్లా ప్రతి ఒక్క చోటికి వెళ్ళేటట్లు ట్రైన్స్ అన్ని ప్లాన్ చేయడం జరిగిందండి. ఈ టైంలో ఈ సంక్రాంతి స్పెషల్సే కాకుండా దక్షిణ మధ్య రైల్వే రెగ్యులర్లీ ఒక స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తూ ఉంటాయి. ఈ టైంలో ఈ ప్రతి ఒక్క చోట డిమాండ్ ఉంటుంది కాబట్టి ఏవైతే రెగ్యులర్లీ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయో దాన్ని కూడా ఈ జనవరి మంత్లో ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రయాణికులు ఎవరైనా సరే నాట్ ఓన్లీ విత్ ఇన్ దీస్ 2 తెలుగు స్టేట్స్, ఎవరైనా తెలుగు స్టేట్లు కాకుండా మిగతా స్టేట్లు వెళ్ళి కూడా ఈ టైంలో పండుగ సీజన్లో వెళ్ళి రావాలనుకుంటే కూడా వాళ్ళు కూడా దే విల్ బి ఏబుల్ టు అవైల్ దిస్ సర్వీసెస్. ఇవన్నీ ట్రైన్స్ కలుపుకుంటే ఆల్మోస్ట్ జనవరి మంత్లో 470 స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయి. ఈ తెలుగు స్టేట్స్ కాకుండా మనం నార్త్ వైపు చూసుకుంటే జైపూర్ వైపు, ఈస్ట్ వైపు చూసుకుంటే పట్నా, బ్రహ్మపూర్, రౌర్కేలా, సదర్న్ వైపు చూసుకుంటే బెంగళూరు, రామేశ్వరం ఇట్లా ప్రతి ఒక్క చోటికి ఎవరైనా ప్యాసింజర్ ఈ టైంలో వెళ్ళాలనుకుంటే దే కెన్ అవైల్ దీస్ సర్వీసెస్. సో ఇప్పటికే స్పెషల్ ట్రైన్లకు సంబంధించి కూడా రిజర్వేషన్లు అన్నీ ఫుల్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా పండగ వారం రోజులు ఉంది. ఈ నేపథ్యంలో రద్దీ ఉంటే రద్దీకి తగ్గట్టుగా ఏమైనా అదనపు సర్వీసులు నడిపే అవకాశం ఉంటుందా? దానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నాం? ఈ స్పెషల్ ట్రైన్స్ అనేది మేము ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందు మేము రెగ్యులర్లీ ఒక పర్టికులర్ రూట్లో డిమాండ్ ఎలా ఉందనేది మానిటర్ చేస్తూ వస్తుంటారు మా టీం. అలానే ఎక్కడైతే డిమాండ్ పెరుగుతూ వస్తుందో డిపెండింగ్ ఆన్ ద కోచింగ్ స్టాక్ అవైలబిలిటీ స్పెషల్ ట్రైన్స్ అన్ని కంటిన్యూస్లీ మేము ప్రకటిస్తూ వస్తున్నాం. ఇందాక చెప్పిన 115 సంక్రాంతి ఎక్స్క్లూసివ్ స్పెషల్ ట్రైన్స్ కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం పెంచుతూ వస్తున్నాం. ఇప్పుడు కూడా వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ ద డిమాండ్ ఇన్ అ పర్టికులర్ రూట్ అండ్ డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ మా దగ్గర ఉన్న కోచింగ్ స్టాక్ని దృష్టిలో పెట్టుకొని ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ అడిషనల్ ట్రైన్స్ డెఫినెట్లీ విల్ కమ్ అవుట్ విత్ న్యూ ట్రైన్స్. బట్ ఈ స్పెషల్ ట్రైన్సే కాదు, రెగ్యులర్ ట్రైన్స్లో కూడా ఎక్కడైతే వెయిటింగ్ లిస్ట్ ఎక్కువ ఉందో ఆ ట్రైన్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ అటాచింగ్ అడిషనల్ కోచ్ కూడా దాన్ని కూడా మేము అడిషనల్ కోచెస్ కూడా చాలా మటుకు అటాచ్ చేస్తూ వస్తున్నాం విత్ ద సోల్ ఎయిమ్ దట్ ఎవరైనా ప్రయాణికులు ఈ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పండుగ జరుపుకోవాలనుకుంటే దే షుడ్ బి ఏబుల్ టు డూ దట్ త్రూ అవర్ ట్రైన్స్. కాబట్టి ప్రస్తుతం సాధారణంగా ఛార్జీలు ఎట్లుంటాయి? సంక్రాంతి సందర్భంగా నడిచే సంబంధించిన రైళ్ళకి అదనపు ఛార్జీలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి? ఈ స్పెషల్ ట్రైన్స్ అన్ని కూడా స్పెషల్ ఫేర్ ఉంటుందండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్పెషల్ ఫేర్ ఉంటుంది. ఈ స్పెషల్ ఫేర్ కూడా మన రెగ్యులర్ ట్రైన్లో ఏవైతే తత్కాల్ ఫేర్ ఉంటుందో దానికి ఇంచుమించే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి వెరీ హైయర్. ఇటు తత్కాల్ ఫేర్ అయితే రెగ్యులర్ ఫేర్లో ఉంటుందో దానికి అనుగుణంగానే ఈ స్పెషల్ ఫేర్ కూడా ఉంటుందండి. ప్రస్తుతానికి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కూడా అదనపు సర్వీసులు నడుపుతున్నాయి. ఇక పండుగకి ఇంకా మరొక వారం రోజుల సమయం నేపథ్యంలో కూడా అప్పుడు రద్దీని బట్టి మరి కొన్ని అదనపు రైలు నడిపేందుకు కూడా దక్షిణ మధ్య రైల్వే సిద్ధంగా ఉందంటూ ఆయన చెప్పారు. పృథ్వీతో కలిసి కిరణ్, 10 టీవీ, సికింద్రాబాద్.